డిస్ట్రిక్ట్ వారికి సవినయంగా ఆహ్వానం సార్. నాయకులు ఎంపీ గారు అయినటువంటి శ్రీ గోరంట్ల మాధవ్ గారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం సార్. అదేవిధంగా గౌరవనీయులు మన ప్రీతం నాయకులు మన ఎమ్మెల్సీ గారు అయినటువంటి మహమ్మద్ ఇక్బాల్ గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సవినయంగా తెలియజేస్తున్నాం సార్. ధరం విష్ణుం శశివర్ణం చవదనం ధ్యాయే అగజా ఆనన పద్మార్కం. కంబైన్డ్ హార్వెస్టర్ ను ఇతర వ్యవసాయ పనిముట్లన్నీ కూడా పంపిణీ చేసినట్టు అవుతుంది. ఈ రోజుతో రాబోయే రోజుల్లో ఈ సంవత్సరం జరగక ముందే అక్షరాల 2016 కోట్ల రూపాయలకు ప్రతి ఆర్బీకే స్థాయిలోనూ 15 లక్షల విలువ గల 10,750 వైఎస్ఆర్ యంత్ర సేవా కేంద్రాలను ప్రతి ఆర్బీకే పరిధిలోనూ స్థాపించే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇవి కాక వరి ఎక్కువగా పండించే 20 జిల్లాలలో ఒక్కొక్కటి 25 లక్షల విలువ గల కంబైన్డ్ హార్వెస్టర్లతో కూడిన 1615 క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలను కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అభినందనలు. ముఖ్యమంత్రి గారు మనకి ఇప్పుడే చెప్పిన సందేశంలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని చెప్పి మీకు సోదాహరణంగా చెప్పారు. అది కొంచెం 1-2-3 వాక్యాలు దాని మీద మాట్లాడటం వల్ల అందరికీ ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో మిగతా ఈ ప్రోగ్రాం గురించి అందరూ వక్తలు పెద్దలు అందరూ కూడా మీకు చెప్తారు. ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వల్ల ఎవరి అకౌంట్లోకి డబ్బు తిన్నగా వెళ్ళిపోవటం వల్ల ఆఫీసుల చుట్టూ తిరగడం కానీ కరప్షన్ కానీ అస్సలు అవకాశం ఉండకుండా ఉంటుందన్నది ఈ స్కీమ్ ఉద్దేశం. అంటే మీరు నిజాయితీగా చెయ్యండి అని చెప్పడం అన్నది చాలా దశాబ్దాలుగా జరుగుతుంది. నిజాయితీగా చెయ్యండి అని చెప్పటం, అది చెప్పకనే ఎవరి అకౌంట్లోకి ఆ డబ్బులు కరెక్ట్గా సబ్సిడీ అమౌంట్ ఉంది. ఈవేళ మనకి 4,23,00,000 ఈ కస్టమ్ హైరింగ్ సెంటర్స్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్లోకి చిన్నగా వెళ్ళిపోతుంది. ఇందులో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారికి కానీ మాకు కానీ ఎవరికి అసలు తెలియటానికి కూడా ఉండదు. సీఎం గారు అక్కడ చెప్పడం, ఆ బటన్ నొక్కి ఆ అకౌంట్లోకి డబ్బులు వెళ్ళిపోవడం. అందుచేత దీనివల్ల పారదర్శకత చాలా సులభంగా మనం సాధించడానికి అవకాశం ఉంది. అంటే మీ అందరూ చూస్తున్నారు ఇది ఒక్క అగ్రికల్చర్. అందుచేత ఈ మార్పును కూడా సీఎం గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఈ మార్పును కూడా అందరూ గమనించవలసిన ఆవశ్యకత ఉంది. చెప్పకనే మనకి నిజాయితీ పారదర్శక పరిపాలన అనేది అంచెలంచెలుగా మనందరికీ అనుభవపూర్వకంగా కూడా ఇది తెలుస్తుంది. ఇక మరొక మాట నేను చెప్పేది ఏంటంటే, మీరందరూ సహకార రంగం గురించి అందరూ మీరు వినే ఉంటారు. ఒకప్పుడు చాలా అద్భుతంగా పనిచేసేది సహకార రంగం. అంటే 10 మంది దగ్గరికి వచ్చి కలిసి ఒక సంఘం కింద ఏర్పడి స్వార్థాన్ని వెనకపెట్టి సమాజ శ్రేయస్సు ముందు పెట్టి సహకార వ్యవస్థని చాలా చక్కగా బలోపేతంగా చేశారు. ఈ సహకార రంగం బాగా ఉన్న రోజుల్లో అంటే వైకుంఠ నేత అని చెప్పి చాలా మనకి మంచి సహకార ఉద్యమకారులు చాలామంది ఉన్నారు మన భారతదేశంలో. వాళ్ళందరి టైంలో కూడా ఇలా ఈ కస్టమ్ హైరింగ్ సెంటర్స్ అన్నది కాకుండా ప్రతి కోఆపరేటివ్ సొసైటీ కూడా ఫార్మ్ మెకనైజేషన్కి ట్రాక్టర్లు కొనటం, ఇంప్లిమెంట్స్ కొనటం కొని అందరి రైతులకి అవి చిన్న నామినల్గా ఒక రెంట్ తీసుకొని ఇస్తుండేవారు. అప్పట్లో ఆ వ్యవస్థ చాలా బాగా పనిచేసింది. తర్వాత కలెక్టివ్ ఫార్మింగ్ సొసైటీస్ అని కూడా చాలా కాలం సిఎఫ్సిస్ అని పెట్టారు. ఎప్పుడైతే
ప్రజల్లో స్వార్థ చింతన ఎక్కువైపోయి సహకార స్ఫూర్తి తగ్గిపోయిందో అప్పటి నుంచి సహకార వ్యవస్థ చాలా నిర్వీర్యం అయిపోయింది, చాలా వెనకబడిపోయింది. ఈ రోజుల్లో సహకార వ్యవస్థ అంటే మనం ప్రైమరీ కోఆపరేటివ్ అగ్రికల్చర్ సొసైటీ అంటాం, పిఎస్సిస్ అంటాం. వాటికి ఏదో అప్పు కోసం వెళ్తుంటారు. ఆ అప్పు తీసుకున్నది మళ్ళీ అప్పు కట్టడం, మధ్యలో వడ్డీ కట్టడం అన్నీ కూడా తాళింపు విధానం అంటారు. అంటే తీసుకున్నది కాదు, కట్టింది కాదు, వాడికి ఇచ్చినట్టు ఉంటుంది, వీడు కట్టినట్టు ఉంటుంది, ఇంట్రెస్ట్ బెనిఫిట్ వస్తుంది. అంటే దీనివల్ల ఏంటవుతుందంటే సహకార స్ఫూర్తి అనేదే కాదు, వ్యవస్థ మీద నమ్మకం అన్నదే అందరికీ బాగా తగ్గిపోతుంది. అంచేత అందరూ కొంచెం రైతులందరూ ఇప్పుడు ఉన్నారు కాబట్టి మీరందరూ ఆలోచించండి. 10 మంది కలిస్తే మనం చేయగలిగిన పని కానీ సాధించగలిగిన ప్రగతి కానీ ఒక్కళ్ళు చేయలేం. పర్టికులర్గా ఈ చిన్న కమతాలు ఉన్న ఈ రోజుల్లో 10 మంది దగ్గరికి వచ్చి ఈ కస్టమ్ హైరింగ్ సెంటర్స్ ద్వారా మన వ్యవసాయ రంగంలో పెను మార్పులు తీసుకురావడానికి అవకాశం ఉంది. అయితే ఇవన్నీ కూడా చాలా నిజాయితీతో ఎలాగా ఈరోజు మనకి ఈ ప్రోగ్రాము కావాల్సిన సబ్సిడీ గవర్నమెంట్ నుంచి 40% వచ్చిందో అదే నిజాయితీతో అదే స్ఫూర్తితో మనం ముందుకు తీసుకుని వెళ్తే మళ్ళీ పూర్వ వైభవాన్ని వ్యవసాయ రంగంలో మనం తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఈ కొద్ది వాక్యాలతో దీన్ని ఆలోచించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అందరికీ శుభాభినందనలు. మరొకసారి నమస్కారం. ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టినందుకు యావత్ రైతు బాంధవులు, రైతు సోదరులందరూ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఈ ప్రభుత్వము రైతు పక్షపాత ప్రభుత్వం. ఈ ప్రభుత్వము దుక్కులు దున్నేటప్పుడు కానీ, ఇత్తనం వేసేటప్పుడు కానీ, పైరు పెరిగేటప్పుడు కానీ, పెరిగే పైరు కోతకొచ్చినప్పుడు కానీ, కోతకొచ్చిన పైర మార్కెట్కు పోయే వరకు కూడా ఈ ప్రభుత్వం రైతుకు అండగా ఉంటుంది, ఆసరగా ఉంటుంది. వ్యవసాయం దండగ కాదు పండగ అనే ప్రభుత్వం ఇది. రైతును రాజులాగా చూసే ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వంలో రైతుకు ఏ ఇబ్బంది రాకుండా అన్ని రకాల చర్యలను తీసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు. అందులో భాగంగానే రైతులకు ట్రాక్టర్లను ఇచ్చిన లేదా ట్రాక్టర్లకు సంబంధించిన పనిముట్లను, వ్యవసాయ పనిముట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఇస్తే వాటి ద్వారా బ్రహ్మాండంగా ఇంకా వ్యవసాయంకు బాగా ఉపయోగపడుతుంది. రైతు ఇంకా అధిక దిగుబడిని తీస్తారు. రైతుల కష్టాలను గట్టెక్కించినట్లయితుందనే భావనతో ఈ ప్రోగ్రాంకు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి నిదర్శనంగా వర్షాలు సకాలంలో పడుతున్నాయి. సకాలంలో పడుతున్న వర్షాలతో రైతులు కానీ పశువులు కానీ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తెలుస్తాము. నేను చెప్తున్నా 120 కాదు కదా 16 గెలవమనండి. ఏమి చేశారు? ఇప్పుడు వాళ్ళ టైంలో ఏం చేశారు? మీరు ప్రజా సంక్షేమం గురించి పట్టించుకున్నారా? రాయలసీమని చూస్తున్నాను నేను. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మాకిస్తే తీసుకుపోయి మంగళగిరిలో పెట్టారు. రాయలసీమ రైతులకు ఇదిగో ఏం చేశారు మీరు? అసలు అంద్రినివా కాలువ ఒట్టి సాగునీరుకు వద్దు తాగునీరుకు అని చెప్పింది మీరు. శ్రీశైలం హైట్ను తగ్గించింది మీరు. రెయిన్ గన్ల పేరుతో వృద్ధిరేటు సాధించామని చెప్పింది మీరు. గోబెల్ ప్రచారం చేసి అమరావతి వద్దు అని నేను అడుగుతున్నా. ఈరోజు ఆయన జస్టిస్ గారు వాళ్ళంతా వచ్చి ఇదేదో చట్టబద్ధత నేను చెప్తున్నా. శివరామకృష్ణన్ కమిటీ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రీఆర్గనైజేషన్ కమిటీ ప్రకారం వచ్చిన కమిటీ అది. ఆ చట్టం ప్రకారం వచ్చిన కమిటీ రిపోర్ట్ కాదని వీళ్ళు చేసింది. అది ఏ విధంగా చట్టబద్ధత వస్తుంది? కేవలం పార్లమెంట్లో వీళ్ళు మిత్రులు కాబట్టి పార్లమెంట్లో ఆమోదించారు కాబట్టి వచ్చింది, కానీ అది చట్టబద్ధత లేని రాజధాని. కర్నూలుకు బీజేపీ వాళ్ళు కూడా డిక్లరేషన్ ఇచ్చారు. 2వ రాజధాని కావాలి, గవర్నర్ విడిది ఉండాలి, హైకోర్టు ఉండాలి. పెద్దలు నిర్ణయించారండి. మా పెద్దలు ఇదిగో ఒక చోట రాజధాని ఉంటే, ఒక చోట కోర్టు ఉంటే, ఒక చోట యూనివర్సిటీ ఉండాలి, లేకపోతే వైషమ్యాలు వస్తాయి, విద్వేషాలు వస్తాయని బీజేపీ వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చారు. బీజేపీ రాయలసీమ డిక్లరేషన్ ఇచ్చి 2వ రాజధానిగా కర్నూలు పెట్టాలి, సాగునీటి ప్రాజెక్టులకు 20,000 కోట్లు ఇవ్వాలి, గవర్నర్ విడిది సీఎం విడిది ఇక్కడే ఉండాలి. కాబట్టి ముందేమో వాళ్ళందరూ రైతులను దోచేస్తున్నారు, అక్రమంగా దోచేస్తున్నారు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా దోచేస్తున్నారని చెప్పి ఈరోజు యూటర్న్ తీసుకోవడం అనేది తప్పు. ప్రజావేదిక కూల్చారని. అది ప్రజావేదిక ఎలా అవుతుంది? చంద్రబాబు నాయుడు గారు ఉన్నది అక్రమ కట్టడం,
ఆయన చేసింది అక్రమ కట్టడం పక్కన ఆయన సౌకర్యం కోసం కట్టుకొని అది ప్రజావేదిక అనడం. నేను చెప్తున్నా, అది ప్రజావేదిక కాదు, అక్రమ కట్టడం. దాన్ని కూల్చాల్సిందే. ఏ విధంగా ఏం సంక్షేమం చేశారు? ఓకే, అమరావతి అభివృద్ధి మేము 27/1/2018 నాటికే ప్లాట్లు డెవలప్ చేసి రైతులకి అందరికీ ఎవరికైతే లబ్ధిదారులు ఉన్నారో ఇస్తామన్నారు. ఇచ్చారా? అన్ని తప్పుడు మాటలు చెప్పి గ్రాఫిక్స్లు జిమ్మిక్స్లు చేసి ఫారిన్ కంట్రీస్ పోయినప్పుడు మాత్రం అన్నీ చాలా బ్రహ్మాండంగా ఉంది, సింగపూర్ లాగా ఉంది అని చెప్పడం తప్ప ఏం చేశారు? నీతి ఆయోగ్ పోయి ప్రతి సంవత్సరం మాకు 1,00,000 కోట్లు కావాలన్నారు. కాబట్టి ఇది గ్రాఫిక్లతో 4 సంవత్సరాలు నడిపారు. అప్పుడు కోవిడ్ కూడా లేదు, సంక్షోభం లేదు, ప్రజా సంక్షేమం